ఇప్పుడు ఇది అయిపోయినాక రౌండ్ స్టిచ్ చేసి అయిపోయినాక నెక్స్ట్ హార్స్ వైర్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా 6 సర్కిల్స్ అవి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ని ఇలా హాఫ్ మార్క్ చేసుకోండి మిడ్ పాయింట్, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం కటింగ్ చేసేసుకోవాలి, ఇంత లెంత్ కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఇంచ్ అంతా కట్ చేస్తున్నా. ఇట్లా మిడ్ లైన్ మార్క్ చేసుకున్నాక ఒక లైన్ వేసేసుకోండి. వేసుకున్నాక ఇట్లా వీలాగా కుట్టేసుకోండి. ఇక్కడ అటు ఇటు పిన్స్ పెట్టుకోండి. ఇలా జస్ట్ వీలాగా జస్ట్ కుట్టేసుకోవాలి. వీలాగా కుట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా రింకల్స్ ఏం రాకుండా ఉండడానికి కోసం స్ప్రెడ్ చేసి నీట్గా 2 సైడ్ల పిన్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ కుట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి నీట్గా. ఇక్కడ వీలాగా కుట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ కుట్టాను. ఇప్పుడు మిడ్ కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడ దాకా అయితే కుట్టుకున్నామో ఆ థ్రెడ్ ఎక్కడ కనిపిస్తుందో ఆడదాకా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్లో ఇట్లా కట్ చేసుకున్నాక మనము బాడీ పార్ట్ అనేది దీనికి అటాచ్ చేసేసుకోవాలి. హార్స్ వైర్ అటాచ్ చేసుకున్నాక సర్కిల్స్ మనం కట్ చేసినాం కదా అవి అటాచ్ చేసుకున్నాక బాడీ పార్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టాను కదా, దీనికి ఎట్లా అటాచ్ చేయాలో చూపిస్తాను. హార్స్ వైర్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా మనము, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 ఎంత వస్తుందో అంత విడ్త్లో మనము స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇట్లా అటాచ్ చేసుకోవాలి. పిన్స్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. లైన్ లెంత్ ఎంత కావాలో చూసుకొని పెట్టేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టి కరెక్ట్ ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోండి. హైట్ అంతా నీట్గా కరెక్ట్గా ఉందా అని చూసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రంట్లో 3 సర్కిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి, బ్యాక్లో 3 సర్కిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి నీట్గా. మీరు కావాలి అనుకుంటే 6 కన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా రౌండ్గా కుట్టేసుకొని చూసుకోండి. ఓకే,
లేదా పిన్స్ పెట్టుకోండి. తర్వాత తీసేసి కుట్టేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మనం కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. అది లేదంటే ముందే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అనే 6 చేస్తే ఎంత వస్తుందో అది మనము విడ్త్ అన్నట్టు మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే వేస్ట్కి మనం నీట్గా రౌండ్గా మనకి అడ్జస్ట్మెంట్ పిన్స్ అవేమి లేకుండానే నీట్గా కుట్టేసుకోవచ్చు. ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇట్లా నీట్గా పెట్టి చూసుకున్నాక మీరు వేస్ట్ రౌండ్ అనేది కుట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది అన్నమాట నీట్గా. ఓకే, ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 సర్కిల్ అయితే 6, లేకపోతే 8 సర్కిల్ అయితే 8, 12 సర్కిల్ అయితే 12, మీ ఇష్టం. మీకు ఎన్ని సర్కిల్ కావాలంటే పెట్టుకోవచ్చు. అప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై మీకు ఎన్ని సర్కిల్ ఉందో చేసేసుకోవాలి అన్నమాట. తర్వాత దీనికి అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్లో వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసేసుకోండి. 32 ఇంచెస్ అట్లా ఉంది. 32 డివైడెడ్ బై 6 సర్కిల్స్ కదా, అలా 6 అని చేసేసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి మనం. చూసేసుకో. 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ వచ్చేదాకా ఒక చిన్న కుట్టు అయితే కుట్టేసుకోవాలి. ఓకే, అన్ని సర్కిల్స్ సేమ్ ఇట్లనే మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ కుట్టుకోవాలి. ఇలా కుట్టేసి తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. ఓకే, 6 సర్కిల్ కూడా కట్ చేసుకొని తర్వాత వేస్ట్కి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నీట్గా పిన్ పెట్టేసినా చాలు. తర్వాత ఒక సైడ్ నుంచి మీరు పిన్స్ పెట్టుకుంటూ రండి. మొత్తం వేస్ట్ రౌండ్కి కరెక్ట్గా మీకు స్టిచ్చింగ్కి ఉన్నది వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా పక్కననే పిన్స్ పెడుతూ అటాచ్ చేస్తూ వెళ్ళండి. సర్కిల్స్ అంతా ఎక్స్ట్రా మనం పెట్టినది అన్నీ కట్ చేసేసుకోవాలి. తర్వాత అటాచ్ చేసేసుకుంటూ వెళ్ళాలి.
నీట్గా ఇలా పెట్టుకుంటూ రౌండ్గా మొత్తం పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే, పిన్స్ పెట్టుకున్న తర్వాత రౌండ్గా మొత్తం వేస్ట్ రౌండ్ ఫుల్ ఇవి సర్కిల్స్ అనేది అటాచ్ చేసుకున్నాక వేస్ట్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతా జాయిన్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ కుట్టేసుకోవాలి. నీట్గా 1/2 ఇంచ్ వేస్ట్ రౌండ్ అనేది కుట్టేసుకోవాలి. నీట్గా ఇట్లా స్టిచ్ చేసేసుకోండి వేస్ట్ రౌండ్ ఫుల్ రౌండ్. ఇలా కుట్టుకున్న తర్వాత వేస్ట్ రౌండ్కి అటాచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం అటాచ్ చేసి అయిపోయినాక ఇలా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇది వేస్ట్ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం అటాచ్ అయిపోయినాక. నెక్స్ట్ వేస్ట్ రౌండ్కి బాడీ పార్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి. ఈ పార్ట్ నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ పార్ట్ ఇలా పెట్టేసి రైట్ సైడ్ లోపల ఉంటుంది, రాంగ్ సైడ్ పైన ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టి ఒక పిన్ పెట్టేసుకోండి నీట్గా. పిన్స్ పెట్టుకున్నాక కరెక్ట్గా వేస్ట్ రౌండ్ ఫుల్ ఇవి కరెక్ట్గా వస్తుందా ఎక్కువ ఉందా అని ముందే చూసేసుకోవాలి. ఇట్లా నీట్గా పెట్టి కుట్టేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పుడు ఇలా ఇది పైకి అనేసి ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. పిన్స్ పెట్టుకున్నాక రౌండ్గా కుట్టేసుకోండి 1/2 ఇంచ్. నీట్గా ఇలా నాట్ వేసుకొని స్టార్ట్ చేసేసుకోండి. రౌండ్గా వేస్ట్ రౌండ్ ఫుల్ రౌండ్గా కుట్టుకోవాలి.
కుట్టి అయిపోయినాక మనకి ఇట్లా తెలుస్తుంది. తర్వాత ఓవర్లాకింగ్ అనేది చేసేసుకోండి వేస్ట్ రౌండ్కి. ఇప్పుడు ఇది కుట్టినాక మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కుట్టి అయిపోయినాక వేస్ట్ రౌండ్ జాయింట్ అయిపోయినాక ఇట్లా అనిపిస్తుంది. ఓకే, తర్వాత మనం జిప్కి పెట్టుకోవాలన్నమాట. ఈ జిప్ పెట్టుకోవాలి, లేకపోతే డోరీ కూడా పెట్టుకోవచ్చు. నేను జిప్ పెడుతున్నాను. ఇప్పుడు జిప్ తీసుకోండి. ఇది రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్లో కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్ వదిలేసి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక ఈజీ ఉంటుంది మనకి కుట్టడానికి. ఇలా నీట్గా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక రాంగ్ సైడ్లో ఇలా పెట్టేసి ఫస్ట్ పిన్స్ పెట్టుకోవాలి. నీట్గా ఇలా పెట్టుకొని చూసుకోండి మీకు కరెక్ట్గా లెంత్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ముందే కరెక్ట్గా ఉంది. ఓపెన్ ఎంత ఉందో అంత చూసుకొని ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి కింద. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ పెట్టుకొని కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇది రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా తిప్పుకొని పిన్స్ పెట్టుకోండి. ఇటు సైడ్ ఇక్కడ కూడా ఒక పిన్స్ అనేది పెట్టేసుకోండి. 1/2 ఇంచెస్ వెనకలకి పోవాలి. 1/2 ఇంచెస్ నుంచి పిన్స్ పెట్టేసి కుట్టుకోవాలి. నీట్గా ఇలా పెట్టేసి నీట్గా పిన్స్ పెట్టుకోండి. ఇది కూడా ఇలా రివర్స్ తిప్పుకోండి. రైట్ ఉన్నది ఇలా రాంగ్ సైడ్కి ఇలా తిప్పుకొని పిన్స్ పెట్టుకోవాలి. నీట్గా ఇట్లా పిన్స్ పెట్టేసుకోండి. నీట్గా ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి.
నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు 1 ఫుట్ పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మీకు ఇట్లా అనిపిస్తుంది. జిప్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసి చూసేసుకోండి. నీట్గా ఇలా పెట్టేసి ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. అప్పుడు మనకి జిప్ అనేది కిందికి పోదు, కరెక్ట్గా స్టిఫ్గా అక్కడే ఉండిపోతుంది అన్నమాట. అక్కడ ఓపెన్ చేసుకొని జస్ట్ ఒక నాట్ వేసేసుకోండి ఆ జిప్ ఉన్న చోట. ఇప్పుడు ఇలా పెట్టుకొని నీట్గా చూసేసుకోండి కరెక్ట్ ఉందా లేదా, ఎక్కువ తక్కువ ఉందా అని చేసి. ఓకే, నెక్స్ట్ వెనకాల ఇన్విజిబుల్ లైక్ కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ అనేది చేసేసుకుంటున్నా. ఆల్రెడీ స్టిచ్డ్ అండ్ ఓవర్లాకింగ్ ఉన్నది కాబట్టి మనము జస్ట్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా జిప్ ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకొని మనం జిప్ అనేది కట్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అది గుచ్చుకోకుండా ఉండడానికి కోసం ఫ్యాబ్రిక్ పీస్ పెట్టి కుట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నీట్గా హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్లో ఇక్కడ హెమ్మింగ్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఫుల్ ఇన్విజిబుల్ లాగా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. ఇది హెవీ ఉన్నందువల్ల నార్మల్గానే కుట్టుకున్నాను. జస్ట్ షోల్డర్ మాత్రమే ఇన్విజిబుల్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ హెమ్మింగ్ చేసేసుకోండి.
ఇప్పుడు నీట్గా ఇలా ఉంటుందన్నమాట ఫ్రాక్ స్టిచ్ అయిపోయినాక. నెక్స్ట్ ప్యాచ్ వర్క్ ఎట్లా చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది సింపుల్గా ఉంది. ఇప్పుడు ఫ్రాక్ దీనికి కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటే కొంచెం ప్యాచ్ వర్క్ లేదా కొంచెం వర్క్ ఏమన్నా చేసిరంటే నీట్గా కనిపిస్తుంది, కొంచెం కూడా తక్కువ ఉండదు. నీట్గా చూసేసుకోండి.